హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్ ఆఫ్ లైఫ్. రాత్రి సమయం 9 కావస్తుంది. ఆకలితో కడుపులో నొప్పిగా ఉంది అనుకుని రామయ్య అమ్మ కావ్య అని కోడల్ని పిలిచి, ఆకలిస్తుందమ్మా, ఉండలేకపోతున్నాను, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని అన్నారు. ఆ మాటలకు కావ్య, ఎందుకవ్వదు, పనా పాట, ఊరికే కూర్చొని తినడం తప్ప చేసేదేమీ లేదుగా, ఉండండి పెడతాను, నాకు కొంచెం పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లటి చద్దన్నం పెట్టింది. అది చూసి రామయ్య, అమ్మ, అన్నం చాలా చల్లగా ఉంది, తినలేకపోతున్నా, కొంచెం వేడి చేసి ఇవ్వమ్మా అన్నారు. నాకు అంత టైం లేదు, పని చాలా ఉంది, తింటే తినండి లేకపోతే లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రామయ్య చేసేదేమీ లేక అలానే చల్లటి అన్నాన్ని తినలేక తిని వెళ్ళి తన రూమ్లో పడుకొని చనిపోయిన తన భార్య లక్ష్మి ఫోటోను చూస్తూ తన జ్ఞాపకాలలో వెళ్ళాడు. తన భార్య లక్ష్మి బ్రతికి ఉన్నప్పుడు తనని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. ఒక్క నీటి గ్లాసును కూడా ఇత్తనిచ్చేది కాదు. తన కోసం వేడి వేడి చపాతీలను చేసేది. నేను చాలు అంటే కొసరి కొసరి మరీ వడ్డించేది. నాకు కావలసినవి తినాలనిపించినవి అడిగి మరీ వండేది. ఈమె ఒక కోడలా? ఇప్పుడు ఒక్క చపాతీ కోసం నేను తహతహలాడే పరిస్థితి వచ్చింది. కూరగాయలు తీసుకురావడం దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేయడం వరకు చిన్న చిన్న పనులు కూడా ఆమె నా మీదే వేసేది. ఆ పనులన్నీ చేయడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. అయితే అన్నీ చేసిన తర్వాత కూడా నాకు ఇంట్లో ఎలాంటి గౌరవం రాకపోతే ఇంత బతుకు బ్రతికి ఏం లాభం అని తన బాధను తన భార్య లక్ష్మితో చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రామయ్య. ఉదయం కొడుకు కోడలు గొడవతో నిద్ర లేచాడు రామయ్య. ఇంట్లో రోజూ కురుక్షేత్రమే. కోడలు కావ్య, నేను మీ నాన్నకు సేవలు చేయలేకపోతున్నాను, తనని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించండి. దాంతో కొడుకు శ్రీకర్, ఆ సరే తర్వాత చూద్దాంలే, ఇప్పటికీ తన పని తానే చేసుకుంటున్నాడు కదా అంటూ భార్యకు సర్ది చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య బాధతో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఇంట్లో ఉండడం వల్ల అవమానాలు, ఆకలి కేకలు ఇవేగా నాకు దక్కింది, అయినా నా వల్ల మీరెందుకు గొడవ పడాలి అని రామయ్య ఒక నిర్ణయానికి వచ్చి తన గదిలోకి వెళ్ళి బ్యాగు సర్దడం ప్రారంభించారు. అతని బట్టలు కొన్ని జతలు సర్దుకున్నాడు. మరియు బాధాకరమైన హృదయముతో అతని భార్య ఫోటోను అందుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. కానీ ఇలా ఆలోచించి బలహీనంగా ఉండాల్సిన సమయం కాదు. కన్నీళ్లతో భార్య ఫోటోని పెట్టుకొని వృద్ధాశ్రమంలో ఉంటున్న తన స్నేహితులలో ఒకరైన గోపాల్ గారికి ఫోను చేసి తాను కూడా వృద్ధాశ్రమంలో ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. అంతా విన్న తన స్నేహితుడు గోపాల్ మౌనంగా ఉండిపోయారు. ఏమీ మాట్లాడలేక, కొడుకు కోడలు రోజువారీ గొడవలతో విసిగిపోయాను, 1 గంటలో నీ దగ్గర ఉంటాను అని రామయ్య చెప్పారు. తన బ్యాగ్తో రామయ్య బయలుదేరినప్పుడు అతని కొడుకు కోడలు వారి గదిలో ఉన్నారు. వారు కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ వారిద్దరూ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారని కానీ, ఎవరు ఆపడానికి కానీ ప్రయత్నించలేదు. అవమానకరమైన జీవితంతో విసిగిపోయిన రామయ్య వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. తక్కువ సమయంలోనే అతనికి ఆశ్రమంలో చాలామంది స్నేహితులయ్యారు. అందరి కష్టసుఖాలను పంచుకుంటూ అందరితో కలిసి రోజు ఉదయాన్నే వ్యాయామం కూడా చేసేవారు. క్రమంగా రామయ్య ఇంట్లో కంటే ఆశ్రమంలోనే సంతోషంగా ఉండేవారు. అందరూ ఒక్కటిగా కలిసి కబుర్లు చెబుతూ భోజనం చేసేవారు. తీరిక దొరికినప్పుడంతా తన భార్య లక్ష్మి ఫోటోతో మాట్లాడేవారు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఎంతగానో ప్రేమించిన మన కొడుకు కూడా నన్ను వదిలించుకున్నాడు. ఒకరోజు వృద్ధాశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ ఉండగా ఆశ్రమం బయట కారు వచ్చి ఆగింది. అందరూ కారు వైపు చూడడం మొదలెట్టారు. ఈరోజు మళ్ళీ ఎవరో వృద్ధులు మన మధ్యకు వచ్చారు. పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచి వృద్ధి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి రోజు చూడవలసి వస్తుందనుకోరు. అంతలో ముందుగా కారు నుంచి కొడుకు దిగాడు. అతని వెనుక ఒక మహిళ, బహుశా అమ్మ అనుకుంటా, ఆ తల్లి కొడుకు చేయి పట్టుకొని బయటికి వచ్చింది. ఆ స్త్రీకి దాదాపు 65 ఏళ్ళు ఉండవచ్చు. ఆ వృద్ధురాలు చాలా బలహీనంగా, నీరసంగా, సరిగ్గా నడవలేకపోతుంది. బహుశా తిండి కూడా సరిగ్గా తిననట్లు ఉంది. తను వంగిపోయి ఉండడం వల్ల ఆమె ముఖం సరిగ్గా కనిపించలేదు. కాసేపటికి
దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వయసున్న మరో మహిళ కారు నుంచి బయటికి వచ్చింది. చేతిలో బ్యాగు తీసుకొని ఆ మహిళ దాని వృద్ధురాలి చేతిలో పెట్టి ఆమెతో ఏదో చెప్పడం ప్రారంభించింది. ఆ వృద్ధురాలు మౌనంగా ఆ మహిళ చెప్పేది వింటూ నిలబడిపోయింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆమె బయట కొంతసేపు ఉంది అలా నిలబడి. కన్నీళ్లు పెట్టుకుంది. బరువెక్కిన హృదయంతో ఆశ్రమంలోకి వచ్చింది. రామయ్య ఆవిడ వైపు చూసి ఎక్కడో చూసిన ముఖం అనుకున్నారు కానీ వయసుతో వచ్చిన మతిమరుపు మరియు మందగించిన చూపులతో ఆవిడను గుర్తుపట్టడం కష్టమైంది అతనికి. ఆవిడ ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా అటువైపు వెళ్ళింది. కానీ రామయ్యకు ఆవిడ తెలిసిన ఆవిడలాగా అనిపించింది. ఒకరోజు ఉదయం స్నేహితులతో వాకింగ్కి వెళ్ళాడు రామయ్య. ఆశ్రమం బయట ఒక ముసలావిడ పూలను కోస్తుంది. చాలాసేపు ఆలోచించిన రామయ్యకు ఆ స్త్రీ మొహం చూడగానే తను ఎవరో గుర్తుకు వచ్చి రామయ్యకు కాళ్ళ కింద నేల జారిపోయింది. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. సీతగారు ఏంటి ఇక్కడ ఎందుకుంది? కొడుకు కోడళ్లతో సంతోషంగానే ఉండేది కదా. తన కుటుంబం ఎంత పెద్ద కుటుంబం. తనని అసలు అలా ఎలా వెళ్ళనిచ్చారు అని ఆలోచిస్తుండగా అదే సమయంలో తన స్నేహితుడు గోపాల్ దగ్గరకు వచ్చి, భోజనం చేసే సమయమైంది, ఎక్కడ తిరుగుతున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు రామయ్య, 2 రోజుల క్రితం ఆశ్రమానికి వచ్చిన ఆ మహిళ నాకు తెలుసు. కానీ ఆవిడ ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందా అని ఆలోచిస్తున్నా. ఓహో, ఆవిడ గురించా? ఆ మహిళ ఈరోజు భోజనం చేయడానికి రాలేదు. ఈరోజు చాలా బాధగా ఉందని అందుకే నిరాకరించిందట. ఉదయం నుండి ఆవిడ రూమ్లో ఏడుస్తూనే ఉంది. పాపం, కొడుకు కోడలు చేసిన పని అలాంటిది మరి. ఇదంతా విన్న రామయ్య సీతగారిని కలవడానికి తన రూమ్ దగ్గరికి వెళ్ళారు. తనని కలవడానికి వచ్చిన రామయ్యని చూసి సీత కొంచెం ఆందోళన చెందింది. ఆపై రామయ్య ఇలా అన్నారు, నన్ను మీరు గుర్తించారని నాకు తెలుసు. అయితే మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం నాకు తెలియదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా భర్త చనిపోయాక నా కొడుకు ఆస్తినంతా అమ్మేసి నన్ను ఇక్కడ వదిలేశాడు. ఇది విన్న రామయ్య ఇలా అన్నారు, సీతగారు, నాకు అరుస్తూ ఈ లోకానికి అడగాలనిపిస్తుంది. వృద్ధ తల్లిదండ్రులను ఎందుకు తోసేస్తారు? మనుషులకు ఆత్మగౌరవం లేదా? అని బయటికి వెళ్ళి బల్ల మీద కూర్చొని తన ఆలోచనలలో మునిగిపోయిన రామయ్యకి ఇంటి పరిస్థితులు గుర్తుకు వస్తాయి. నెల క్రితం బాత్రూంలో జారిపడి గాయాల పాలైన సంఘటన గుర్తు చేసుకుంటాడు. తాను జారిపడటం చూసిన కోడలు అస్సలు పట్టించుకోకుండగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది. అలాగే రూమ్లో ఉన్న కొడుకు గట్టిగా అరుస్తూ, ఏంటి నాన్న, చూసి నడవలేవా? అంత తొందర ఏముంది? ఒక పక్కన కూర్చోకుండగా అటు ఇటు తిరుగుతూ ఏదో ఒకటి చేసుకొని మాకు పనులు తగిలిస్తావు. వెళ్ళి నీ గదిలో హాయిగా కూర్చో. ఇలాంటి పనులు చేసి మమ్మల్ని సతాయించవద్దు అంటూ విసుక్కున్నాడు. ఒకరోజు రామయ్య కళ్ళద్దాలు చేజారి విరిగిపోయాయి. దాంతో సరిగ్గా చూపు కనపడకపోవడంతో రామయ్య కొడుకుతో, నాయనా, నా కళ్ళద్దాలు విరిగిపోయాయి, కొంచెం సరిచేసుకొని వస్తావా అని అంటుండగా అంతలో కోడలు గట్టిగా అరుచుకుంటూ వచ్చి, ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు మీ నుంచి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఏ పనికి వెళ్ళరు కదా, అయినా ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని ఏమి చేయాలి? చిన్నపిల్లాడిలాగా అది కావాలి ఇది కావాలి అంటే ఎలా అంటూ విసుక్కుంది కావ్య. ఇంతలో తన ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ స్నేహితుడు గోపాల్, ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు, ముఖం వెలిగిపోతుంది అనడంతో రామయ్య, అవును, గంట క్రితం నా కొడుకు ఫోన్ చేశాడు. నన్ను కలవడానికి వస్తా అన్నాడు. చాలా రోజులైంది కొడుకును చూడక అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో ఆనందంగా అన్నాడు. ఇది విన్న గోపాల్ కోపంతో, నిన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళినా సంవత్సరంలో ఒక్కసారి కూడా నీతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ రాలేదు. అలాంటిది వారు 1 గంటకు వచ్చిపోతున్నారని తెలిసి ఎలా ఆనందపడుతున్నావు అంటూ బాధగా గోపాల్ లోపలికి వెళ్ళిపోయాడు. స్నేహితుడి ఆరాటం చూసిన గోపాల్, బహుశా ముసలితనంలో ప్రతి ఒక్కరి జీవితం ఇంతే అనుకుంటా. ఇంట్లో కొడుకు కోడలు మనవరాలు మనవడిని రోజూ తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఈ బాధ తీరనిది. అయినా అలా ఎలా పిల్లలు ఒక పాత వస్తువులను పడేసినట్లుగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేస్తారు?
రామయ్య తన కొడుకు కోసం బయట బల్ల మీద కూర్చొని ఎదురు చూస్తుండగా అంతలో అక్కడ ఒక తెల్ల కాగితం కనపడింది. అప్పుడప్పుడు తనలోని భావాలను కవితల రూపంలో, మాటల రూపంలో రాయడం వంటివి చేసేవారు. అలా రాస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పుడే అక్కడికి ఒక పనివాడి వచ్చి, అయ్యా రామయ్య గారు, మీకోసం మీ కుటుంబ సభ్యులు వచ్చారు అని చెప్పగానే వెంటనే సంతోషంగా కళ్ళు తుడుచుకొని ఆ పేపర్ జేబులో పెట్టుకుంటాడు రామయ్య. రామయ్యను చూసిన వెంటనే మనవడు మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య అంటూ కౌగిలించుకుంటారు. ఆ ప్రేమకు రామయ్య చెలించిపోయి కన్నీటి పర్యంతమై ముద్దు చేస్తూ, బాబు వికాస్, తల్లి జ్యోతి ఎలా ఉన్నారు? ఎలా చదువుకుంటున్నారు? స్కూల్కి రోజు వెళ్తున్నారా? నాన్న చెప్పిన మాట వినాలి, బాగా చదువుకొని గొప్పవాడు అవ్వాలి అని చెప్పారు. ఇప్పటి వరకు వృద్ధాశ్రమంలో మనస్ఫూర్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ మనవడిని మనవరాల్ని చూడగానే గుండె బలహీనపడటం మొదలైంది. అకస్మాత్తుగా అతని మనసులో నా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సమయం ఇది అని ఆలోచిస్తూ కోపంగా కొడుకు వైపు చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి అన్నాడు. దానికి శ్రీకర్ నసుక్కుంటూ, అసలు విషయం ఏంటంటే మీ మనవరాలు జ్యోతి పుష్పావతి అయ్యింది. మరియు మేము ఫంక్షన్ ఏర్పాటు చేశాము. ఈ ఫంక్షన్కి నువ్వు కూడా ఉండాలి. నువ్వు వస్తే మీ మనవరాలకు కూడా నచ్చుతుంది అన్నాడు. దానికి రామయ్య గారు చిన్నగా నవ్వుతూ జ్యోతిని చూస్తూ, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదిస్తూ శ్రీకర్ వైపు చూస్తూ, చూడు, నేను ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాను. ఇప్పుడు అక్కడికి రావాలని లేదు. నాన్న, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులను చాలామందిని పిలిచాను. అందరూ వచ్చి మీ గురించి అడుగుతారు. ఏం చెబుతాం? అప్పుడు రామయ్య, ఇది కదా విషయం. ఈరోజు నువ్వు వచ్చిందే నన్ను చూడడానికి కాదు, పిలవడానికి కాదు. మీ పరువు కాపాడుకోవడానికి వచ్చారు. బంధువులందరూ వచ్చినప్పుడు మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం సమాధానం చెబుతారు? అందుకే నన్ను పిలుస్తున్నారు అన్నాడు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి బ్రతికి ఉన్నానా లేదా చచ్చిపోయానా అని ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీయాలని నీకు అనిపించలేదా? అలాగే నేను ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్ళానని కూడా మీరు అడగలేదు. ఈరోజు నువ్వు రమ్మంటే నేను వస్తానా? ఈ వృద్ధాశ్రమమే నా ఇల్లు అంటూ రామయ్య తన గదివైపు వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు కొడుకు కోడలు ఇద్దరూ తమలో తాము ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎలాగైనా నాన్న ఒప్పుకోడు, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే బంధుమిత్రులు మనల్ని అసహించుకుంటారు అని కన్నీళ్లు పెట్టుకొని, నాన్న దయచేసి నన్ను క్షమించండి, ఇది మీ మనవరాలి ఫంక్షన్. మీ మనవరాలి ఆనందంలో ఈ గొడవంతా ఎందుకని మీకు అనిపించలేదా? తాతయ్య, మనం చాలా సరదాగా గడుపుదాం అలా మనవడు మనవరాలు అనడంతో వారి మాటలు విన్న రామయ్య అంగీకరించాడు. కానీ ఒక షరతు, జ్యోతి ఫంక్షన్ ముగిసిన వెంటనే నేను వృద్ధాశ్రమానికి తిరిగి రావాలి మరియు సాయంత్రం నాటికి మీరందరూ నన్ను డ్రాప్ చేయడానికి రండి. దానికి కొడుకు కోడలు అంగీకరించారు. జ్యోతి పుష్పవతి ఫంక్షన్ ఘనంగా జరుపుకున్నారు. చాలామంది వచ్చారు. కానీ రామయ్య ఎవ్వరికి ఏమీ చెప్పలేదు. నవ్వుతూ పార్టీని ఎంజాయ్ చేశాడు. కానీ రేపు తన కొడుకు కోడలికి వృద్ధాశ్రమం దగ్గర వదలడానికి వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేయబోతున్నాడని మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. పార్టీ ముగిసేసరికి రాత్రి అయ్యింది. రామయ్య ఆ రోజు ఇంట్లోనే ఉండి తన గదిలో పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి కొడుకు కోడలు ఇద్దరు రెడీగా నిలుచొని ఉన్నారు. బయటికి రాగానే, నాన్న సిద్ధంగా ఉండు, నిన్ను తిరిగి వృద్ధాశ్రమంలో వదిలేస్తాము అన్నాడు కొడుకు. అతను కూడా త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉన్నాడు. వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి కారులో కూర్చున్న రామయ్యని చూసిన తన కోడలు కావ్య రామయ్య వెళ్ళిపోతున్నాడన్న సంతృప్తికరమైన చిరునవ్వుతో ఉంది. అతను తన మనసులో ఆలోచించడం ప్రారంభించాడు. ఈరోజు నేను మీకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చూసిన తర్వాత ఇద్దరికీ వృద్ధాశ్రమం అంటే వణుకు పుడుతుంది అని అనుకుంటూ కారులో కూర్చున్నాడు. తన ఇంటి వైపు చూస్తూ, పర్లేదు, మనం మనసు ఉన్న చోట మనం ఉండిపోవాలి అని అనుకోకూడదు. ఇక్కడ నా కొడుకు మరియు కోడలు నన్ను బయటికి విసిరేయడానికి తొందరపడుతున్నారు. కారు వృద్ధాశ్రమం ముందు ఆగగానే కొడుకు కోడలు కారు దిగి బయట నిలబడ్డారు. రామయ్య కూడా కారు నుంచి దిగి
లోపలికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వెళ్తుండగా ఆగిపోయి వెనక్కి తిరిగి కొడుకు కోడల్ని పిలిచాడు రామయ్య. గొంతు విని ఆగిపోయారు ఒక్క క్షణం. ఆగండి, నాతో పాటు రండి, మీకు ఒకరిని పరిచయం చేయాలనుకున్నాను అన్నాడు. అతని మాటలకు కొడుకు కోడలు వెంబడించి వృద్ధాశ్రమం లోపలికి వెళ్ళారు. రామయ్య వద్ద పనిచేస్తున్న వ్యక్తికి సీతాగారిని పిలవమని చెప్పారు. ఆమె బయటికి రాగానే రామయ్య కొడుకు ఆమెను చూసి కంగు తిన్నాడు. కోడలు రేఖకైతే వణుకు ప్రారంభమయ్యింది. ఇక వాళ్ళ ఆశ్చర్యానికి అవధులు లేవు. కావ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇక్కడికి వచ్చావు? నీతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్నయ్య వదిన ఏమో మీరు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పారు. నేను కూడా నిజమే అనుకున్నాను. కానీ ఆ క్రూరమైన మొగుడు పెళ్ళాలు నిన్ను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టారని నాకు తెలియదు. తన కూతురి మాటలు విన్నాక కన్నీళ్లు పెట్టుకుంటుంది సీత. మీ అన్న వదిన నీతో అబద్ధాలు చెబుతున్నారు. నన్ను వృద్ధాశ్రమంలో 1 రోజుల క్రితం వదిలేశారు. అయితే నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు అమ్మా అని అడిగింది కావ్య. నేను మీకు ఫోన్ చేసి ఎలా చెప్పగలను? నేను వృద్ధాశ్రమానికి వచ్చిన రోజు మీ మామగారిని ఇక్కడ చూశాను. అంటే నీకు నా కోడలికి తేడా ఏముంది? అలాంటప్పుడు నేను నీకు ఫోన్ చేసి మీ అన్న వదిన చేసిన అకృత్యాల గురించి ఎందుకు చెప్పాలి? అంటూ సీతగారు కౌగిలించుకున్న కూతుర్ని ఆమె తన నుంచి వేరు చేస్తూ, నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి అర్హురాలివి కావు. అందుకే నాకు దూరంగా ఉండు. నా కొడుకు మరియు కోడలు నన్ను ఇంటి నుంచి గెంటేశారు. అలాగే నా కుమార్తె కూడా తన మామయ్యని ఇంటి నుంచి గెంటివేసింది. కాబట్టి మొత్తంగా నా 2 పిల్లలు పనికిమాలిన వారిగా మారిపోయారు. ఇప్పుడు నేను మీ అమ్మనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. ఒకరు తల్లిని ఇంటి నుంచి గెంటేశారు, మరొకరు మామగారిని ఇంటి నుంచి గెంటేశారు. అమ్మ మాటలు విన్న కావ్య సిగ్గుతో తలదించుకుంది. కావ్య ఆమె మామగారి పాదాల మీద పడి క్షమించమని అడిగింది. శ్రీకర్ కూడా క్షమాపణలు కోరాడు. ఇద్దరూ మాతో పాటు ఇంటికి పదండి, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అన్నారు. అప్పుడు రామయ్య మరియు సీతాదేవి ఇద్దరూ నిరాకరించారు. మా జీవితాలలో ఒక్కసారి మోసపోయాం, ఇప్పుడు ఇంకోసారి మోసపోయే ఓపిక వయస్సు మాకు లేదు అంటూ తమ తమ గదిలో వెళ్ళారు. ఎంత బతిమాలినా రావడానికి నిరాకరించడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి కారులో ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరాక శ్రీకర్ తండ్రి గదిలో వెళ్ళి మంచంపై పేపర్ పెట్టి ఉండడం చూశారు. దాన్ని తెరచి తండ్రి రాసిన మాటల్ని చదివాడు. ఎవరైనా చూశారా? మరణం ముందు కూడా మరణం వస్తుందని. అవును, ఈరోజు చూశాను, ముందే మరణం వస్తుందని. ఒక మనిషి జీవితం చివరి దశలో ఉన్నప్పుడు శరీరం కూడా సహకరించదు. కేవలం శ్వాస మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో వారు తమ వారితో ఉండాలని కోరుకుంటారు. కానీ అది జరగనప్పుడు దూరంగా ఉండటమే మంచిది. ఇది చదివిన శ్రీకర్ పశ్చాత్తాపంతో ఏడవసాగాడు. ఇక కావ్య అయితే తన తల్లి పరిస్థితిని చూసి షాక్ నుండి ఇంకా తేలుకోలేకపోతుంది. ఈ వేదన వారికి జీవితకాలపు శిక్ష. ఏ తల్లిదండ్రుల వల్ల తమ బిడ్డలు ఉనికిలో ఉంటారో అదే బిడ్డల వల్ల తమ తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారు. మనం కొడుకు కూతురై బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలవుతారు. అప్పుడు ఆ కొడుకు కూతురు బ్రతికి ఉన్నా చచ్చినట్లే. వృద్ధాప్యం ఎంత దయలేనిదంటే ఊరికే తింటూ ఖాళీగా కూర్చుంటున్నావా అని గోరుముద్దలు తిన్న పిల్లల చేత అనిపించుకునేంత. ఈ కథ విన్నాక ఈ కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క తల్లికి కానీ తండ్రికి కానీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.